హాయ్ ఫ్రెండ్స్, ఎయిత్ జీవశాస్త్రం అండి. ఫస్ట్ లెసన్ విజ్ఞాన శాస్త్రం అంటే ఏమిటి? ఓకేనండి. విజ్ఞాన శాస్త్రం ఒక ఆలోచన ప్రక్రియ అండి. ఓకేనా. విజ్ఞానం అంటే మన జ్ఞానాన్ని పెంచుకోవడం కాబట్టి ఇది ఆలోచన ప్రక్రియ అని గుర్తుంచుకోవాలి. జీవులు, పర్యావరణ శాస్త్రవేత్తలు. ఓకేనండి. జీవులు, జంతువుల గురించి, ప్రవర్తన గురించి అధ్యయనం చేయడం. ఓకేనండి. జంతువులు వాటి ప్రవర్తన గురించి అధ్యయనం చేయడము ఎకాలజీ అంటే పర్యావరణ శాస్త్రవేత్తలు. ఓకేనండి. శిలాజాలు, ఖనిజాలు ఎక్కడ ఉంటాయండి ఇవి? మన భూమిలో ఉంటాయి కాబట్టి భూగర్భ శాస్త్రవేత్తలు, జియాలజీ అని ఇట్లా గుర్తుంచుకోండి. ఖగోళ భౌతిక శాస్త్రవేత్త. ఓకేనండి. ఖగోళ భౌతిక శాస్త్రవేత్త ఆస్ట్రోఫిజిస్ట్. ఓకేనండి. భౌతిక శాస్త్రవేత్త అంటే ఫిజిస్ట్. ఓకేనండి. ఖగోళము ఆస్ట్రో. ఓకేనండి. ఖగోళ భౌతిక శాస్త్రవేత్త ఆస్ట్రోఫిజిస్ట్. అనుభౌతిక శాస్త్రవేత్తలు. ఓకేనండి. ఎవరు అనుభౌతిక శాస్త్రవేత్తలు? వృత్తాకారంలో ప్రయాణించే వేగము ఉంటాయి కదండి, వాటి గురించి అధ్యయనం చేసేవాళ్ళు. ఓకేనండి. అనుభౌతిక శాస్త్రవేత్తలు అంటే న్యూక్లియర్ ఫిజిస్ట్. ఖగోళ అన్నప్పుడు ఆస్ట్రో వస్తుందండి, అనుభౌతిక అన్నప్పుడు న్యూక్లియర్ వస్తుంది. ఓకేనా. రెండు కూడా భౌతిక కాబట్టి ఫిజిస్ట్ అని ఇట్లా గుర్తుంచుకోండి. ఖగోళ ఆస్ట్రో, అనుభౌతిక న్యూక్లియర్. శాస్త్రము సెన్షియా అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. సెన్షియా అంటే జ్ఞానం. ఓకేనండి. సెన్షియా అంటే జ్ఞానం. అల్సర్లకు కారణం బ్యాక్టీరియా. ఇక్కడ రా ఉంది కాబట్టి ఇక్కడ రా థర్డ్ లెటర్ రా కాబట్టి థర్డ్ లెటర్ రీ ఉంది కాబట్టి అల్సర్ బ్యాక్టీరియా కారణం. సరిదిద్దబడ్డ తప్పుల చరిత్ర సైన్స్. ఓకేనండి. కార్లు పాపర్ ఎట్లా గుర్తుంచుకోవాలా? కార్ అనేది సరిగ్గా నడపాలి. ఓకేనండి. తప్పులుగాను అడ్డదిడ్డంగా నడపకూడదు. ఓకేనా. సరిదిద్దబడిన తప్పులు ఏవైతే ఉంటాయో వాటి చరిత్రను కార్లు పాపర్ రాశాడని ఇట్లా గుర్తుంచుకోండి. ఓకేనా. అంటే కార్ వస్తే సరిదిద్దబడిన వస్తే కార్ అని మనకు గుర్తుకు రావాలి. నెక్స్ట్, ప్రతి సంవత్సరము నేను గత సంవత్సరం రాసిన దాన్ని మారుస్తూ ఉంటాను. ఓకేనా అండి. ఐన్స్టీన్ కాబట్టి ఆల్బర్ట్ ఐన్స్టీన్ కాబట్టి కంపల్సరీగా ఒకటి చెప్పింది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చెప్పాడు అని నేను గుర్తుంచుకోవాలి. అందుకే ఆయన ఐన్స్టీన్ అయిండు. ఓకేనా అండి. ప్రతి సంవత్సరం నేను గత సంవత్సరం రాసిన దాన్ని మారుస్తూ ఉంటాడు కాబట్టి ఆల్బర్ట్ ఐన్స్టీన్. శాస్త్రవేత్తలు అవలంబించిన పద్ధతిని శాస్త్రీయ పద్ధతి అంటారు. ఓకేనండి. శాస్త్రీయ పద్ధతి. శాస్త్రీయ ప్రక్రియ నైపుణ్యాలు మెయిన్ ఎన్ని ఉంటాయి? 5 ఉంటాయి. ఓకేనండి. ఫస్ట్ పరిశీలించడం, ప్రశ్నించడం, నెక్స్ట్ పరికల్పన, ఊహించుకోవడం, అనుకోవడం, తర్వాత ప్రయోగం కోసం ఒక ప్రణాళిక వేయడం, ప్రయోగ నిర్వహణ, తర్వాత నిర్ధారించడం, తర్వాత ఫలితాలను ప్రదర్శించడం. ఓకేనా అండి. పరిశీలించడం, ప్రశ్నించడం, పరికల్పనలు చేసుకోవడం, ప్రణాళిక వేసుకోవడం, ప్రయోగం నిర్వహణ చేయడము, తర్వాత నిర్ధారించుకోవడం, ఫలితాల ప్రదర్శన. ఫలితాన్ని ప్రభావితం చేసేటివి ఏంటండి? చరరాశులు. ఓకేనా అండి. మనం ఏవైతే చరరాశులను ఇందులో ప్రయోగంలో నిర్వహిస్తున్నామో అవే ఫలితాన్ని చూపిస్తాయి. ఓకేనండి. ప్రజెంట్గా ఇక్కడ చరరాశులు అయితే ఏంటండి? కాంతి, నీరు. ఓకేనండి. కాంతి, నీరు. తోట ఇసుక నీళ్ళలో విత్తనాలు సరిగ్గా మొలకెత్తుతాయి. ఓకేనా అండి. అందుకే తోటలో పువ్వులు, ఏమంటారు, పండ్లు, కూరగాయలు ఇవన్నీ వస్తాయని గుర్తుంచుకోండి. ఇసుక నీళ్ళలో కూడా. బంకమట్టి నీళ్ళలో బంక ఉంటుంది కాబట్టి ఏవి కూడా విత్తనాలు సరిగ్గా మొలకెత్తవు అని గుర్తుంచుకోండి. చిక్కుడు గింజలు మాత్రం బాగా మొలకెత్తుతాయి. ఓకేనా అండి. బంకమట్టి నీళ్ళలో చిక్కుడు గింజలు కూడా మొలకెత్తుతాయి. అదేవిధంగా తోట ఇసుక నీళ్ళలో కూడా చిక్కుడు గింజలు మొలకెత్తుతాయి. పరిశీలించడంలో మనం ఎక్కువ జ్ఞానేంద్రియాలను వాడతాం. మన జ్ఞానేంద్రియాలు. అంతరించిపోతున్న మొక్కలు ఏంటండి? అడవి పువ్వులు. ఓకేనండి. ఫస్ట్ అంతరించిపోతున్నది ఏంటి? మన అడవి. ఓకేనండి. అడవిలోని పువ్వులు. ఏం పువ్వులు? ఆర్కిడ్స్. ఓకేనండి. అడవిలోని పువ్వులు, ఆర్కిడ్స్. తర్వాత గంధపు చెట్లు. ఈ పువ్వులతో పాటు కొన్ని గంధపు చెట్లు. తర్వాత సైకాస్, తర్వాత సర్పగంధి. ఓకేనండి. ఇట్లా గుర్తుంచుకోండి. అంతరించిపోతున్న మొక్కల్లో అడవికి వెళ్తే అడవిలో పువ్వులు కనిపిస్తాయి, తర్వాత గంధపు చెట్లు, తర్వాత సైకాస్, తర్వాత సర్పగంధి. ఒక 2-3 టైమ్స్ అనుకోండి. ఓకేనా. నెక్స్ట్, అంతరించిపోతున్న జంతువులు. అందులో ఫస్ట్ బట్టమేక పక్షి. ఓకేనా అండి. బట్టమేక పక్షి. మేక పక్షి కాబట్టి ఇది డిఫరెంట్ ఉంది కాబట్టి ఇది అంతరించిపోతుందని గుర్తుంచుకోండి. బట్టమేక పక్షి. తర్వాత పెలికాన్ నెమలి. ఉట్టి నెమలి కాదు, పెలికాన్ నెమలి.
పిల్లి, ఓకేనండి, హార్న్ బిల్లు, గోల్డెన్ మంకీ, లయన్ టైల్డ్ మకాక్, ఓకేనండి, గోల్డెన్ కలర్లో ఉన్న మంకీలు అంతరించిపోతున్నాయి. లయన్ టైల్డ్ మకాక్ అనేవి అంతరించిపోతున్నాయి. నీలగిరి లంగూర్స్, ఓకేనండి, నీలం రంగులో ఉన్నటువంటి లంగూర్స్ని మనం ఎప్పుడు చూడం కాబట్టి అవి అంతరించిపోతున్నాయని. తర్వాత లారీస్ అంతరించిపోతుంది అని ఒకసారి ఇట్లా గుర్తుకు చేసుకోండి, ఓకేనండి. బట్టమేక పక్షి, పెలికాన్ పక్షి, హార్నబిల్లు, నీలగిరి లంగూర్స్, లయన్ టైల్డ్ మకాక్, గోల్డెన్ మంకీ, లారీస్, ఓకేనండి. ఎండమిక్ జాతులు అంటే ఒకే ప్రాంతానికి మాత్రమే పరిమితమైన జంతు వృక్ష జాలంను ఎండమిక్ జాతులు అంటారు, ఓకేనా అండి. ఒకే ప్రాంతానికి మాత్రమే ఇవి పరిమితమవుతాయి. ప్రపంచంలో ఎండమిక్ ఉభయచరాల్లో 62%, తర్వాత ఉభయచరాల్లో 62%, ఓకేనండి. బల్లులు సరీసృపాలు 50% ఎక్కడున్నాయండి? మన పశ్చిమ కనుమల్లో ఉన్నాయి, ఓకేనండి. పశ్చిమ కనుమల్లో ఉన్నాయి. బల్లులు సరీసృపాలు 50%, ఉభయచరాలు 62%. జాతి భావన సంతానోత్పత్తి జరిపే జీవులకు మాత్రమే వర్తిస్తుందండి. ఆవరణ వ్యవస్థ అంటే ఇది ప్రకృతి యొక్క క్రియాత్మక ప్రమాణం, ఓకేనండి, ప్రకృతి యొక్క క్రియాత్మక ప్రమాణం. ఎడారులు 17% ఉన్నాయండి. అక్కడ వర్షం అనేది చాలా తక్కువ, ఎంత ఉండొచ్చు, 23 మిల్లీమీటర్లు మాత్రమే ఉంటుంది, ఓకేనా. పొదలు శాఖాయుతమైనటువంటి వేరు వ్యవస్థను కలిగి ఉంటాయి. ఈ ఎడారుల్లో కొన్ని పొదలు ఉంటాయి, ఓకేనండి. ఆ పొదలు శాఖాయుతమైన వేరు వ్యవస్థను కలిగి ఉంటాయి. కాండాల పత్రాలపైన ముళ్ళు ఉంటాయి, ఓకేనండి. కాక్టస్ కాండాలు నీటి నిల్వ చేసుకుంటాయి. నిమ్న శ్రేణి రకాలైనటువంటి లైకెన్లు, ఎడారి మాస్లు, నీలి ఆకుపచ్చ శైవలాలు ఇవి మాత్రమే ఉత్పత్తిదారులండి, ఓకేనా. నిమ్న శ్రేణి రకాలైనటువంటి లైకెన్లు, ఎడారి మాస్లు, నీలి ఆకుపచ్చ శైవలాలు, ఓకేనా అండి. ఇవన్నీ కూడా ఏంటండి? ఉత్పత్తిదారులు. నెక్స్ట్ వినియోగదారులు. ఒంటె అనేది వినియోగం చేసుకుంటుందండి. ఒంటె జీర్ణాశయంలో నీటిని నిల్వ చేసుకుంటుంది, ఓకేనా అండి. కోపర్నికస్ సూర్యకేంద్ర సిద్ధాంతం. సూర్యుడు బాగా మండుతాడు కాబట్టి మనకు కోపం వస్తుంది కాబట్టి కోపర్నికస్ అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ న్యూటన్ గురుత్వాకర్షణ సిద్ధాంతం, ఓకేనా అండి. న్యూటన్ గురుత్వాకర్షణ సిద్ధాంతం, ఓకేనండి. నెక్స్ట్ చరిత్రలో సైన్స్ పుస్తకం, ఓకేనండి. చరిత్రలో సైన్స్ పుస్తకం రాసింది ఎఫ్ కజోరి, ఓకేనండి, ఎఫ్ కజోరి. నెక్స్ట్ సమస్యను గుర్తించాలండి. ఫస్ట్ స్టెప్ ఏంటి? సమస్యను గుర్తించాలి. తర్వాత పరికల్పనలు చేయాలి. తర్వాత సమాచారాన్ని సేకరించుకోవాలి. తర్వాత క్రమబద్ధంగా ఉందా లేదా అని ఉంచుకోవాలి, ఓకేనండి. తర్వాత ప్రయోగం నిర్వహించాలి. ఫలితాలను విశ్లేషించాలి. తర్వాత నిర్ధారణ చేసుకోవాలి, ఓకేనండి. ఇవి సమస్యలోని శాస్త్రీయంలో ఉన్నటువంటి ఏంటంటే స్టెప్స్. నెక్స్ట్ జీవ సాంకేతిక శాస్త్రం, ఓకేనండి. జీవ సాంకేతిక శాస్త్రం అంటే ఏంటి? సాంకేతికం అంటే టెక్నాలజీ కదండి. అందుకని వీళ్ళు నూతన వంగడాలు, మందుల ఉత్పత్తి అనేది చేస్తారు, ఓకేనండి. నూతన వంగడాలు మరియు మందుల ఉత్పత్తి అనేది చేస్తారు. ఇక్కడ చూడండి, చరిత్రలో సైన్స్ పుస్తకం రాసింది ఎఫ్ కజోరి.